పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మెడిటేషన్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఇట్ ఈస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ ఎట్ ద రియాలిటీ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మ్ విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్ విత్ సీడ్స్. సో మనం సత్యలోకమునందు ప్రవేశించుటకు ఇది చెప్పబడినటువంటి మార్గము లేదా సాధన. It involves the realization of these three aspects of the divine life. This is why students are advised to take some specific words or a verse from some sacred book for their meditation, so as to train them in their power to get behind the form of the words and so to arrive at the true meaning. So, ఇది మనం చేయడానికి మనకు కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి పెట్టుకోండి అని చెప్తున్నారు. ఏదైనా ఒక ధ్యానమునకు ఏదైనా ఒక మంత్రం తీసుకోండి. ఆ మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని ధ్యానం చేయండి. ధ్యానం చేయడం అంటే దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. మంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మంత్రం యొక్క బ్యాక్గ్రౌండ్లోకి మనం ప్రవేశించాలి. అంటే ఈ మంత్రము నిన్న మనం క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఆ స్టెప్స్ బేస్ చేసుకుంటూ మనం మంత్రం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ థింగ్స్లోకి మనం వెళ్ళాలి. 3 స్టెప్స్ చెప్పారు మనకు. అవి 3 మనం చేసుకోవడానికి ఇలాంటి కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి. కొన్ని ఉదాహరణలు తీసుకుని దీన్ని విధంగా చేస్తుంటే మీరు ఇవన్నీ వేటి నుంచి అయితే ఏర్పడ్డాయో ఆ సత్యలోకంలోకి మీరు ప్రవేశిస్తారు. లేదా స్పిరిట్ అంటుంటది ఎక్కడైతే ఉందో ఆ స్థితుల్లోకి మీరు ప్రవేశిస్తారు అని చెప్తున్నారు. We have penetrated into the world of causes. సో ఇలా ఎప్పుడైతే వెళతాం అప్పుడు కాజెస్లోకి వెళతాం, మనం రూట్స్లోకి వెళతాం. ఇఫెక్ట్స్ కాకుండా బ్రాంచెస్ని కాకుండా రూట్స్లోకి మనం వెళతాం. అది మనకి ఊర్ధమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం. ఇలా మనం చెప్పినటువంటి ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని భగవద్గీతలో ఇలా శ్రీకృష్ణుడు ఈ విధంగా బోధించడంలో గల ఇంకా వివరింపబడవలసినటువంటి విషయములు ఏమున్నాయి అంటే మనం ఆ సెంటెన్స్ మనం ఆ శ్లోకం చదువుకుని మనం ధ్యానంలో కూర్చుంటే అందులో ఉన్నటువంటి అంతర్రహస్యాలు అలా వస్తుంటాయి, అలా తెలియబడుతుంటాయి. అది ఊర్ధమూలం. ఈ కాజెస్ లోకి మనం తీసుకెళ్ళిపోతాం ఈ మెడిటేషన్. అంటే ఏదైతే వాటి నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయో దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. అది మనకి ఈ మెడిటేషన్ వలన వస్తుంటాం. Causes. We have to seek to apprehend the plan as it exists in the mind of God, as it expresses itself through the love emanating from the heart of God. Is it possible for human mind to reach any further than the love and the will of God? So, love and will of God lo pedipotam. అంటే దీన్ని మనం ఏమని తెలుసుకోవచ్చు అంటే ఆస్ట్రల్ ప్లేన్, కాస్మిక్ ఆస్ట్రల్, కాస్మిక్ మెంటల్ వాటిల్లోకి మనం తీసుకెళ్ళబడతాం ఈ ధ్యానముల ద్వారా. దాన్నే మనం సమాధి స్టేట్. సమాధి స్టేట్ లో కూడా మనకు 2 చెప్పారు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అన్నది అంతా మనం చెప్పుకున్నాం. నేను ఫైనల్ గా 3rd స్టేజ్ మనం ఏదైతే చదువుకున్నాం అది నిర్వికల్ప సమాధి. అలా మనం వాటిలోకి మనం వెళతాం అనమాట.
height at this point, divinity is contacted. The mind ceases to function, and the true student of meditation slips into a state of conscious identification with the spiritual reality. So, spiritual reality తోటి వీడు ఐడెంటిఫై అవుతాడు. స్పిరిచువల్ రియాలిటీ అంటే దేని చేతనైతే ఇవన్నీ ఏర్పడుతున్నాయో ఆ రియాలిటీలోకి వీడు వెళ్తాడు. దాన్నే సత్యలోకము అన్నారు. ఆ లోకాల్లోకి వీడు ప్రవేశిస్తాడు. We call the indwelling Christ the divine soul. Man at this point enters into God. So ఈ స్థితిలోకి వచ్చేటికి మ్యాన్ ఎంటర్స్ ఇంటూ గాడ్. వాడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ స్థితిలోకి వెళ్తాడు. అదే మనకి కుంభమాసం చెప్పేటువంటిది. దీంతో మనం చాప్టర్ 5 కంప్లీట్ చేసుకున్నాం. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ద చాప్టర్ 6, విచ్ ఈస్ ద ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మెడిటేషన్. సో ఇది మెడిటేషన్ స్టేజెస్ ఇన్ మెడిటేషన్ యొక్క ఫర్దర్ కంటిన్యూషన్. చాప్టర్ 6 కూడా మనకి అది మనం చదువుకుంటున్నాం. We have carried our meditation work forward along what might be termed secular lines, for the use of the mind has been involved, and through the subject of meditation process has presumably been religious, at the same results can be equally well reached with a purely worldly theme as the object or seed thought. So, మనం ఇక్కడ సీడ్ థాట్ అనేటువంటి దాంట్లోకి మనం పెడతాం దీనిలో ఈ సాధనలో. సో సీడ్ థాట్ని మనం ఒకటి తీసుకుని దాని నుంచి సత్యలోకంలోకి మనం ప్రవేశించట అంటే మనం చదువుకున్నాం. The educating of the mind to hold itself attentively upon a chosen idea has been the aim. Okay? Educating of the mind to hold itself attentively upon a chosen idea. మనం ఆ విధంగా chosen ఐడియాకి మన మైండ్ దానికి అటెంటివ్గా ఉండేటటువంటి విధానం మనం ఎంచుకున్నాం. అంటే మనస్సుకి ఏదైతే బాగా ఆసక్తికరంగా ఆకట్టుకుంటుందో దాన్ని మీరు వెతుక్కోండి. దట్ బికమ్స్ ద సీడ్ థాట్. దాని నుంచి మనం మీరు ఏది పట్టుకున్నా సరే మీరు సోర్స్కి వెళ్ళిపోతాం. ది కాజ్ ఆఫ్ థింగ్స్లోకి మనం వెళ్ళిపోతాం. సో అందు గురించి మనస్సుకి బాగా ఇష్టంగా అనిపిస్తున్నటువంటి దాన్ని మీరు ధ్యానంలోకి తీసుకోండి. తీసుకుని దాని నుంచి ఒక్కొక్క స్టెప్ మనం అది ఎలా ఏర్పడింది ఏమిటి నిన్న చెప్పుకున్నటువంటి విధానం ఆ ప్రకారంగా మనం పైకి వెళ్తుంటే మనం సత్యలోకంలోకి మనం ప్రవేశించగలుగుతాం. అది చెప్తున్నాను ఇక్కడ. ద ఎడ్యుకేటింగ్ ఆఫ్ ద మైండ్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్ అటెంటివ్లీ అపాన్ ఎ chosen idea has been the aim. We have therefore been dealing with what might legitimately be called a part of the educational process. దీన్ని ఆనరీ ఎడ్యుకేషనల్ ప్రాసెస్. దీన్ని మాస్టర్ గారు మనకి ఎలా నేర్పించమన్నారంటే పిల్లలకి ఎడ్యుకేషనల్ ప్రాసెస్, మన ఇంట్లో బియ్యం ఉన్నాయి, ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయని అడగమంటారు. బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏదో కొట్లో నుంచి తెచ్చుకుంటే వచ్చాయి. కొట్లో వాడికి ఎలా వచ్చాయి, వాడు ఇంకో పెద్ద కొట్టు నుంచి తెచ్చుకున్నాడు, వాడికి ఎక్కడి నుంచి వచ్చాయి బియ్యం అడిగితే వాడు ఏదో రైతు నుంచి పండిస్తే రైతు దగ్గర తెచ్చుకున్నాడు. రైతుకు బియ్యం ఎలా వచ్చాయి అంటే రైతు వాటిని పంట పండిస్తే వచ్చాయి. పంట ఎలా పండించారు అంటే మొదట కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటిని చల్లుకుంటే అప్పుడు అవి మొలకలు వచ్చాయి. ఇలా ఏదో వాడికి చెప్తారు. సో విత్తనము చెట్టు. సో అక్కడికి వెళ్ళడానికి సోర్స్కి వెళ్ళిపెట్టడం. సో ప్రతిది కూడా మనం దీని నుంచి మన చుట్టూతో ఉండేటువంటి వాటిని పట్టుకుని మనం సోర్స్కి తీసుకెళ్ళిపోతే కనుక మైండ్ని, సో సోర్స్ దాన్నే కాజెస్ ఆఫ్ థింగ్స్లోకి మన మైండ్ లింక్ అయిపోతున్నాం. ఆ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి అని చెప్తారు మాస్టర్ గారు. అదే ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అన్నారు. దీన్ని ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అని చెప్పారు. It is at this point that the divergence of our Eastern and Western methods become apparent. One school teaches its students to gain control of the instrument of thought before anything else is done. So ఇక్కడ అయితే మనం మనస్సు దీన్ని ఆధీనంలో పెట్టుకుని దీన్ని మనం ఈ విధమైనటువంటి సాధన చేసుకోవడంలో ఈస్టర్న్ స్కూల్ ఆఫ్ థాట్ వేరుగా ఉంటుందండి, వెస్టర్న్ స్కూల్ థాట్ వేరుగా ఉంటుంది. వెస్టర్న్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయి, కంట్రోల్ చేస్తే అప్పుడు నువ్వు ఏది చెప్పినా సరే అది వింటుంది. మొదట దాన్ని కంట్రోల్ చేయకుండా నువ్వు ఏదైనా చెప్తే అది ఎలా నిలబడుతుంది, మొదట దాన్ని కంట్రోల్ చేయి అని చెప్పి వాడు చెప్తున్నారు. ఆ కంట్రోల్ చేయని చెప్పడంలో వాడు సతమతం అయిపోతున్నాడు. వాడి కంట్రోల్ అనేటువంటిది రావట్లేదు. కంట్రోల్ అనేటువంటి దాని విధంగా ఫస్ట్ వాడు మైండ్ అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలనేటువంటి విషయం వాడికి బోధపడుతుంది. కానీ వాడు నిజానికి వాడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అని చెప్తున్నారు మనకి. కనుక ఆ విధంగా మనం మన మైండ్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది మార్గం కాదు. బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ డన్ టు డిస్కవర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్
through primary failure in control. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ అంటే మనసు అనేటువంటి ఇంత కాంప్లికేటెడ్ గా ఉంటుందా అనేటువంటి తెలుస్తుంది. దాన్ని కంట్రోల్ చేద్దాం అనేటువంటి చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది చాలా కాంప్లికేటెడ్ అంటే మనసు అంత ఈజీ కాదంటే కంట్రోల్ చేయడం అనేటువంటిది వాడికి తెలుస్తుంది అంటున్నారు. ఫెయిల్యూర్ ఇన్ కంట్రోల్ అండ్ దెన్ త్రూ కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ టు అచీవ్ ఫెసిలిటీ ఇన్ ఫోర్సింగ్ ద మైండ్ టు ద వన్ పాయింటెడ్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో తర్వాత వాడు మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ వీటి ద్వారా వాడు మనసుని ఏకోన్ముఖం చేసుకోవటం అనేటువంటిది వీడికి తెలుస్తాం. సో ఈ విధంగా వాడు మనసు అనేటువంటిది ఒకటి ఉంది. ఇది కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి, కనుక ఇది కంట్రోల్ అవ్వకూడదు. అందురించి దీన్ని మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్లోకి మెడిటేషన్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయంగా వాడు తెలుసుకుంటున్నాడు ఒక స్కూల్ వాడు. ఇంకొకటి ఎలా తెలుసుకుంటున్నాడంటే ది అదర్ స్కూల్ పొసెట్స్ ద పొజిషన్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది మైండ్ అండ్ ప్రొసీడ్స్ దెన్ to fill it with information and to train the memory aspect to be retentive and the content of that memory to be easily available to the students. ఇంకొకటి ఏం చేస్తున్నాడు, ఈ మైండ్ అనేటువంటిది ఒకటి ఉంది, దానిలో మొత్తం అది పెద్ద దాని జీబీ చాలా పెద్దదండి. అందుకని దానిలో మీరు ఎంత వేసేసినా సరే అదంతా అలా స్టోర్గా అలా సేవ్ చేసుకుంటూ ఉంటుంది. కనుక దానిలో వీలైనంత మెటీరియల్ మెమరీ పరంగా తోసేసేయండి లోపలికి అని చెప్తున్నాడు. So they say available to the student from this stage, a relatively few in number pass on to real use of the mind through a profound interest in some science or some way of living. So వీడు ఏమయ్యాడు, ఆ రకంగా ఈ మెమరీలోకి అవి అన్ని తోసేయడంతో ఆ మెమరీ టెస్ట్గా వీడు 10th క్లాస్ పాస్ అవుతున్నాడు, ఆ మెమరీ టెస్ట్గా వీడు బీటెక్ పాస్ అవుతున్నాడు, ఆ మెమరీ టెస్ట్గా వీడు ఎంటెక్ పాస్ అవుతున్నాడు. సో మెమరీ కానీ వీడు నిలబడిపోతున్నాడు కానీ దాని యొక్క రియల్ యూస్లోకి ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఇద్దరుగా చెప్పారు వీళ్ళిద్దరు. చాలా కొద్ది మంది మాత్రమే రియల్ యూజ్ ఆఫ్ థింగ్స్ లోకి వెళ్తున్నారు ఆర్ సమ్ వే ఆఫ్ లివింగ్, బట్ ద మెజారిటీ నెవర్ అటైన్ మైండ్ కంట్రోల్. ఎడ్యుకేషనల్ మెథడ్స్ యాజ్ వి నౌ హ్యావ్ దెమ్ do not teach their students this preliminary technique and hence the wide confusion as to the nature of the mind and as to the distinction between the mind and the brain. So mind and the brain ki ఈ డిస్టింక్షన్ అనేటువంటిది తెలుసుకోలేకుండా ఉంటున్నాడు. అంటే మైండ్ ఏమిటి, వీడు బ్రెయిన్ ఏమిటి, ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసుకోకుండా వీడు వ్యవహరిస్తున్నాడు అంటున్నాడు. ఇఫ్ ద బ్రెయిన్ అండ్ ద బ్రెయిన్ సెల్స్ ఆర్ ఆల్ దట్ దేర్ ఈస్, దెన్ ద పొజిషన్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ థింకర్ దట్ థాట్ ఈస్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్ ఈస్ లాజికల్ అండ్ కరెక్ట్. The part that the brain plays is the process is every poet for us. సో నిజానికి వీడి యొక్క ఆలోచన శక్తి, వీడి యొక్క మేధాశక్తి ఇదంతా కూడా వీడి బ్రెయిన్ సెల్స్ లోనే ఉంది అనేటువంటిది అనుకునేటట్టయితే వీడి బ్రెయిన్ ఫస్ట్ అది చాలా చక్కగా ఇదిగా తయారవ్వాలి. కానీ నిజానికి వీడి బ్రెయినే అన్ని ఆలోచించి అన్ని చెప్పగలుగుతుంది అని అనుకునేటట్టయితే వీడి బ్రెయిన్ నిద్రపోతుంది, అయినా వీడిలో వస్తున్నటువంటి ఆలోచనలు ఆగట్లేదు. సో లేదా వీడి బ్రెయిన్ కాసేపు ఫంక్షన్లెస్ గా చేయడానికి వాడు ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఆ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు, కానీ వీడు లేచిన తర్వాత మరి వీడు ఫ్రెష్గా ఉంటున్నాడా అంటే లేదు, అంతా గందరగోళంగానే ఉంటుంది వీడి మైండ్ అంతా కూడా. అంటే ఏమిటి, దీన్ని బట్టి తెలుసుకోవాల్సినది మైండ్ అనేటువంటిది వేరుగా ఉంది, దాని యొక్క రిఫ్లెక్షన్ ఈజ్ బ్రెయిన్. ఈ రకంగా ఇది పనిచేస్తుంది అని చెప్తున్నారు మనకి. ది పర్ఫెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అప్రహెన్షన్ డిపెండ్స్ ఇన్ ద మెయిన్ అండ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ సర్టెన్ ఆర్గాన్ విచ్ రిసీవ్స్ అండ్ కనెక్ట్స్ ద డిఫరెంట్ ఇంప్రెషన్స్ ఆఫ్ ది సెన్సెస్. సో పర్ఫెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అప్రహెన్షన్. సో ఇది పర్ఫెక్ట్ గా పనిచేయడంలో ఏం జరుగుతుంది అంటే సెన్సెస్ ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకుంటాం. సెన్సర్స్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇది కాంప్రహెన్షన్ చేసుకుని దాని మీద ఇది ఆలోచించడం అనేటువంటి జరుగుతుంది. అదిగో అది గోడ, ఇది గుర్రము, ఇలా ఒకటి ఫస్ట్ సెన్సర్స్ ద్వారా ఇది తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి దాన్ని ఇది కాంప్రహెండ్ చేస్తుంది. ఇది ముట్టుకుంటే ఇది షాక్ కొడుతుంది, ఇది చేస్తే ఇది ఇట్లా, అది ఎట్లా, ఇదంతా కాంప్రహెండ్ చేసుకుంటుంది. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, దీని మీద ఇంకొక ఐడియా ఫ్రేమ్ అవుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వచ్చిన తర్వాత
దాని గురించి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆలోచించడం అనేటువంటి జరుగుతుంది. ఆ ఆలోచించినటువంటి దాని విధానంగా వీడు ప్రతిస్పందిస్తున్నాడు. The different impressions of the senses and which further partly retains the traces of previous impressions and allows them indirectly to enter into action. This organ is the brain with its ramifications and subsidiary organs. The perfection of the structure of the functioning of the organ determines the perfection with which we can succeed in a deliberate attempt at producing a representation of the complex of the whole. Representation of the complex of the whole. అంటే ఏమవుతుంది, మనం చూసినటువంటి దాని మీద ఒక కాంప్రిహెన్షన్ అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనకి వాటి మీద ఒక అవగాహన అనేటువంటిది ఉంది. వీటిని బేస్ చేసుకుని, అవగాహన ఆల్రెడీ ఏర్పడినటువంటి దాన్ని బేస్ చేసుకుని మన బ్రెయిన్ దానికి ప్రతిస్పందిస్తుంది. కనుక ఇది జరుగుతుంది మనలో. ది పర్ఫెక్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ ఆర్గాన్ డిటర్మైన్స్ ద పర్ఫెక్షన్ విత్ విచ్ we can succeed in a deliberate attempt at producing a representation of the complex of the whole using the specific forms of sensual perception which are at our command. So మన యొక్క ఈ అవగాహన ఇది చేసుకుని వీడు దానికి ఎలా వీడు చేయగలడు అనేటువంటి యొక్క విధానం ఇది ఏర్పరచుకొని అది ప్రతిస్పందించడానికి జరుగుతుంది. ఉదాహరణకు ఒక సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ గురించి పలానా మనకి సిచ్యువేషన్ మనకి ఇబ్బందిగా అయింది, అప్పుడు మనం ఇలా ఇది చేసాం, ఇప్పుడు అలా చేయగలం, ఇలా దీని మీద ఒక అవగాహన అనేటువంటిది ఏర్పరచుకుని వీడు ప్రతిస్పందిస్తున్నాడు అనేటువంటిది చెప్తున్నారు మనకి. కనుక ద బ్రెయిన్ అంటే ఇక్కడ మనకి మనస్సు ఏం చేస్తోంది, మన బ్రెయిన్ ఏం చేస్తోంది, ఈ రెండింటి యొక్క వివరణలు మనకి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా మనకి తెలియజెప్తున్నారు. అంటే మన మనస్సు ఏం చేస్తుందంటే సెన్సెస్ ద్వారా వచ్చినటువంటి విషయాన్ని ఇది గ్రహించుకుంటుంది. గ్రహించుకున్నటువంటి విషయానికి కావాల్సినటువంటి రిఫ్లెక్షన్ బ్రెయిన్కి ఇస్తుంది. ఆ ఇచ్చినటువంటి రిఫ్లెక్షన్ బట్టి బ్రెయిన్ దాని యొక్క మెమరీని బేస్ చేసుకుని అది ప్రతిస్పందిస్తుంది. సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అంటుంటే పనిచేస్తున్నాయి. మనస్సు యొక్క రిఫ్లెక్షన్ బ్రెయిన్ మీద పడుతుంది, దాన్ని బట్టి బ్రెయిన్ యాక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆ విషయం మనకి కొంచెం అవగాహన అయ్యేటట్టుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇఫ్ పెర్సెప్షన్ అండ్ సెన్సువస్ అప్రహెన్షన్ with their consequent rationalizing and the institution of a subsequent mental process have their source in the brain, then we should mean by it the nervous process which find expression in intelligent conduct. దానివల్ల ఏమవుతుంది, మనం పెర్సెప్షన్, సెన్సువస్ అప్రహెన్షన్. సో ఇది పెర్సెప్షన్ అంటుండేది ఎక్కడ మనకి ఏర్పడుతుంది, సెన్సువస్ అప్రహెన్షన్ అంటే ఇది మనం చూసి దీని మీద ఒక ఇది ఏర్పడుతుంది. మన మనస్సు దీని గురించి ఒక ఆలోచన అంటుండేది కలుగుతుంది. ఈ ఆలోచన అంటుండేది కలిగినటువంటి దాన్ని మన బ్రెయిన్కి ఇస్తుంది. మన బ్రెయిన్ దీని యొక్క ఇది గతంలో ఎప్పుడైనా దీని గురించి మనం చూసామా ఏమిటి అంటుండేది అది చూస్తుంది. ఎస్, ఈ ఎక్స్పీరియన్స్ మనకు అయింది, ఇటువంటిదే మనం చూసాం గతంలో అన్నటువంటి దాని గురించి అది మనకు ఒక అనాలిసిస్ ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు బ్రెయిన్ దానికి యాక్షన్లోకి అది నర్వస్ సిస్టంలోకి అది తీసుకెళ్తాం. ఇది మనకు జరుగుతున్నటువంటిది. We should mean by it the nervous process which find expression in intelligent conduct. But this idea fails to satisfy the majority of thinkers, and most of them belonging to other schools than the purely materialistic possess something more than matter and regard the mind as distinct from the brain. They hold the hypothesis that it is a subject to substantial reality, which can use the brain as the terminal of expression and which it can impress in order to express those concepts and intuitions which a man can consciously utilize. So, మానవుడికి ఈ విధంగా ఏర్పడుతున్నటువంటి విషయంలో వీడికి ఈ మనస్సు దీని యొక్క రిఫ్లెక్షన్ బ్రెయిన్ మీద పడుతుండడం, దాన్ని బేస్ చేసుకుని వీడు పనిచేస్తుండడం అనేటువంటిదిగా ఇది జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి దానిలో వీడు దానికి టు ఎక్స్ప్రెస్ దోస్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్యూషన్స్ విచ్ ఎ మ్యాన్ కెన్ కాన్షియస్లీ యూటిలైజ్. ఈ విధంగా ఇది జరుగుతున్నటువంటి దాంట్లో వీడికి ఈ పరిస్థితులకు కానీ లేదా విషయములకు కానీ వీడికి కొన్ని వాటిని బట్టి ఈ మనస్సు అనేటువంటిది దీనికి కొన్ని
వాటి వలన ఏర్పడుతున్నటువంటి దీంతో దీనికి కొన్ని ఇంట్యూషన్స్ లాంటివి వస్తున్నాయి. అంటే ఇక్కడ మనం వ్యవహరించడం కరెక్ట్ కాదు అన్నటువంటిది, కానీ ఇక్కడ మనం ఈ విధంగా ఉండడం అన్నటువంటిది, ఇలా కొన్ని అంటే అంటే బ్రెయిన్కి ఎంతవరకు పనిచేయగలదు అంటే దానికి ఆల్రెడీ మెమరీ ఉంటే కనుక అంతవరకు అది పనిచేయగలదు. ఒక కొత్త సిచ్యువేషన్ బ్రెయిన్లోకి పెడితే అక్కడ ఎలా చేయాలనేటువంటిది బ్రెయిన్ చేయలేదు. ఒక న్యూ సిచ్యువేషన్ ఉంది, ఇంతవరకు ఎప్పుడు బ్రెయిన్కి ఆ సిచ్యువేషన్ అంటే ఏంటో తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు బ్రెయిన్ ఏం చేయాలంటే బ్రెయిన్కి అర్థం కాదు, బ్రెయిన్ గందరగోళం అయిపోతుంది. బ్రెయిన్ ఇట్ కెనాట్ యాక్ట్ ఓవర్ దర్. సో మనసు ఏం చేస్తుందంటే కనుక వచ్చినటువంటి సిచ్యువేషన్ అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. అండర్స్టాండ్ చేసుకుని ఈ విషయంలో ఎలా మనం వ్యవహరించాలనేది ఆలోచించి అది బ్రెయిన్ మీద అది రిఫ్లెక్షన్ ఇచ్చరికి ఆ విధంగా బ్రెయిన్ దానికి తగ్గట్టుగా అది యాక్ట్ అవుతుంది. విచ్ కెన్ యూటిలైజ్ అన్నారు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక ఈ మనస్సు ఆలోచించుకోవడంలో దీనికి కొన్ని వాటికి ఏర్పడుతున్నటువంటి ఈ ఇంపల్సెస్, వీటిలో మనస్సుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రత్యేకమైనటువంటి పైనుంచి దిగుతాయి. దిగినటువంటిది బ్రెయిన్ మీద అది రిఫ్లెక్షన్స్, అప్పుడు దానికి తగ్గట్టుగా బ్రెయిన్ అన్నటువంటిది యాక్షన్లోకి దిగుతుంది అనమాట. అది జరుగుతుంటుంది. సో దీని అంటే విచ్ కెన్ యూజ్ ద బ్రెయిన్ యాజ్ ది టెర్మినల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ విచ్ ఇట్ కెన్ ఇంప్రెస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ దోస్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్యూషన్స్. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్, ఇది ఎక్స్ప్రెషన్స్ లోకి తీసుకొచ్చేటువంటిది బ్రెయిన్, దానికి అందించేటువంటిది మైండ్. సో అది ఎలా ఎక్స్ప్రెస్ అవ్వబడాలి, ఏం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్స్ అన్ని, వాటికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేటువంటిది మైండ్. ఇగో ఈ విధంగా వాడు వస్తే అలా వాడికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంతా బ్రెయిన్కి ఇచ్చేటువంటిది మైండ్. సో దాని విధంగా బ్రెయిన్ యాక్షన్లోకి ఎలా దిగాలనేటువంటిది ఆలోచించుకుని అది యాక్షన్లోకి జరిగేది. What we are considering is in no wise a supernormal faculty or the position of a specialized instrument by a gifted few. ఇది ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాకల్టీ అన్నారు. దీన్ని ఎందుకు సూపర్ న్యాచురల్ ఫ్యాకల్టీ అని అంటున్నారంటే, మామూలుగా A+B=C అన్నటువంటి వర్క్స్ మనం చేసేటువంటి వాటిలో సూపర్ న్యాచురల్ ఫ్యాకల్టీ ఏం లేదు. సూపర్ న్యాచురల్ ఫ్యాకల్టీ ఎప్పుడు ఉంటుంది అంటే A+B=క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు అక్కడ వాడు సీనో డీనో వాడు రాస్తున్నట్టు అంటే కనుక అది 10 మందికి తట్టలేదు, 11 వాడికి తట్టిందట అంటే దట్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్ ఫ్యాకల్టీ. అది జరుగుతుంది కొందరిలో. అంటే మన మనస్సు చక్కగా విచ్చుకొని అది స్టేబుల్ గా ఉన్నప్పుడు వాడికి చోట్ల ఉన్నటువంటి మనసుకిను ఒక లింకప్ ఏర్పడినప్పుడు సహజంగా దర్శించుట అన్నటువంటి జరుగుతుంది. ఆ సహజంగా ఉన్నది ఉన్నట్లుగా దర్శించుట అన్నటువంటి దాన్ని ఏమన్నారంటే కామన్ సెన్స్ అన్నమాట. అది చెప్తాను. సో ఉన్నది ఉన్నట్లుగా వీడికి ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు ఇది ఏదైనా సరే వీడికి దానికి కావాల్సినటువంటి సమాధానం కూడా చోట్ల నుంచి వీడికి వస్తుంది. ఉదాహరణకి చెట్టుపై నుంచి యాపిల్ పండు కింద పడింది. అంతకుముందు యాపిల్ పళ్ళు ఎన్ని పడలేదు, ఎన్నో పడ్డాయి. మరి ఆయనకే ఎందుకు తట్టింది, ఇదేంటి యాపిల్ పండు పైనుంచి కింద పడుతుంది, ఇదేమిటి భూమి మీదకి ఏదో ఆకర్షణ శక్తి అనేటువంటిది ఉంది, ఇదేమిటి దీని గురించి కనుక్కుందాం అనేటువంటిది. అంతకుముందు ఎంతో మంది చూశారు కానీ వాళ్ళు ఎవరి బుర్రలకి ఇక్కడ ఏదో పని చేస్తుంది అనేటువంటి తట్టలేదు. కానీ ఈయనకు మాత్రం తట్టింది, ఇదేదో పండు పైనుంచి కింద పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు ఆ పండు అంటే ఈయనకు తట్టింది. అంటే ఏం జరిగింది అక్కడ, ఆయన మనస్సు చక్కగా వెచ్చుకొని ఉంది చోట్లో ఉన్నటువంటి దాన్ని. అప్పుడు చోట్ల ఉన్నటువంటి విషయం ఆయనకు చక్కగా దానికి సమాధానం అనేటువంటిది వచ్చింది. సో ఈ మనస్సు ఈ విధంగా విచ్చుకుని ఉన్నప్పుడు ఇంట్యూషన్ అనేటువంటిది వస్తుంది. అంటే పైనుంచి దానికి గల అంతర్రహస్యాలు వీడికి బోధపడతాయి. ఇందాక అదే మనం చెప్పుకున్నాడు, సబ్జెక్టు రియాలిటీలోకి వీడు వెళుతుంటాడు అనమాట. వీడు ఆబ్జెక్ట్ సీడ్ థాట్ అనేటువంటి బేస్ చేసుకుని వీడు సబ్జెక్టు రియాలిటీలోకి వీడు ప్రవేశిస్తుంటాడు. మిగిలిన 9 మంది లేదా 10 మంది ఎలా ఉన్నారంటే పండు పైనుంచి కింద పడిపోతే కింద నుంచి పైకి వెళ్తుందా అంటే మీరు మరీనో అని అంటాడు. అంటే ఎందుకు అనేటువంటి ప్రశ్న మిగిలినాడు ఎవరికి రాదు, వీడికి మాత్రం వస్తుంది. అంటే వీడికి మనసు పూర్తిగా అది వెచ్చుకొని ఉంది చక్కగా. అప్పుడు ఏది జరుగుతున్నా సరే వీడు దాన్ని గ్రహించుకోగలుగుతాడు, దానిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు వీడికి తెలియబడుతుంది. అలాంటి ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి చోట్ల, అంతటితో అయిపోలేదు. సైంటిస్టులు ఇప్పటిదాకా కనుక్కున్నటువంటి వాటితో అయిపోలేదు, ఎన్నో రహస్యాలు ఇంకా అలా ఉన్నాయి. మనం వాటిని ఎలా ఉంటున్నాం అంటే అది టేక్ ఇట్ గ్రాంటెడ్ గా మనం వెళ్ళిపోతున్నాం ముందుకు. ఎందుకు ఇలా ఉంటుంది చోట్లో ఈ విషయం అంటే మనం ప్రశ్నించడం, మనం తెలుసుకోలేకుండా మనం ఉంటున్నాం. ఎందుకు మనం తెలుసుకోవట్లేదు అంటే మన మనసు చక్కగా విచ్చుకొని మనకు ఉండట్లేదు, అందుకని మనం తెలుసుకోలేకపోతాం. సైంటిస్ట్ అవ్వాలంటే ఇదంతా చదివిన తర్వాత అప్పుడు కాదు, మామూలుగా మనసు ఎవరికైతే విచ్చుకుని ఉంటుందో వాడికి చోట్లో జరుగుతున్నటువంటి విషయాలు అలా బోధపడుతూ వస్తుంటాయి.
అదనమాట. సో ఆ విధంగా ఏర్పాటు అవ్వడానికి కావాల్సినటువంటి స్టెప్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. సో ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ న్యాచురల్ అన్నారు దాని అందుకు. సూపర్ న్యాచురల్ ఫ్యాకల్టీ ఆర్ ది పొజిషన్ ఆఫ్ ఏ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ బై ఏ గిఫ్టెడ్ ఫ్యూ. The mind should be used by all educated people, and at the close of the educational process carried on in a formative years, a man should be in a position of a faculty that he understands and uses at will. సో ఇంద ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి బియ్యం కథ. ఆ రకంగా ఎడ్యుకేషనల్ ప్రాసెస్ లో మైండ్ పూర్తిగా విచ్చుకొని వీడికి తయారైనటువంటి వాడికి అప్పుడు మైండ్ అట్ విల్ లో వీడికి పనిచేస్తుంటాడు. అంటే వీడి యొక్క ఆధీనంలో మైండ్ అలా విచ్చుకొని పనిచేస్తుంటది. చోట్ల ఎక్కడ ఏది ఇది ఉన్నా సరే వీడు గ్రహింప అన్నటువంటి శక్తి వీడికి సహజంగా కలిగి ఉంటాడు. గ్రహిస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా. ఆ గ్రహింప అన్నటువంటిది మనకు పెరగాలి. అప్పుడు చోట్ల ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలియబడతాయి. గ్రహించడం అనేటువంటిది తెలియడానికి మనకి ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తూ ఉంటే, అంటే అందరికీ చోట్ల ఉన్నటువంటి రాజవిద్య రాజగుహ్యంలో ఏమంటారు మనకి, ఇది గుహ్యముగా ఉంది అని అన్నారు. ఎందుకు ఇది గుహ్యముగా ఉంది రాజవిద్య అనేటువంటిది అంటే ఇట్ ఈస్ సీక్రెట్. సీక్రెట్ అంటే ఎక్కడ దాచిపెట్టారని అంటే ఎక్కడా లేదండి, అక్కడ అలా పడేసి ఉంటుంది అంతే. చోట్ల మన దగ్గర ఇలా ఉంటాయి ఇవన్నీ మన చుట్టూతో ఉండేటువంటి సీక్రెట్స్. ఎందుకంటే అది సీక్రెట్ అని ఎవడో అనుకోడు కాబట్టి అక్కడ పెడతాడు. ఇప్పుడు నిజానికి వీడు అందుకని వీడు ధనం ఎక్కడ దాచిపెడతాడు, ఎవడో అనుకోని ప్లేస్ లో దాచిపెడతామని చూస్తాడు. ఎవరికి తెలియదు అక్కడ ధనం ఉంటుందని తెలియదు వాడికి. మనం లాంటి వాడు ఏం చేస్తాడు, 10 రూపాయలను తీసుకెళ్ళి బీరోలో దాచుకుంటాడు. వాడు 10 రూపాయలే ఉన్నటువంటి వాడు మొత్తం వాడు కట్లో ఉన్నటువంటి వాడు పరుపు కింద వాడు దిండి కింద అన్ని అవి పెట్టుకుని పడుకుంటాడు. అంటే ఎక్కడ ఉంటుందంటే అంతా ఉంటుంది వాడికి. అదే సీక్రెట్ అన్నాడు. అందులో వాడు ప్రతి ప్లేస్ అలాంటి వాడి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ప్లేస్ వాడు ఎదుగుతాడు. బీరో ఒకటి ఎదుగుతాడు, అన్ని ఎదుగుతాడు అన్నమాట వాడు. అంటే నిజానికి చోట్ల సీక్రెట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయంటే రాజగుహ్యము అన్నారు దాన్ని. గుహ్యము అంటే ఎక్కడ ఉందని అంటే చోట్ల ఎక్కడ పడితే అక్కడ సీక్రెట్స్ అలా పడేసి ఉన్నాయండి. ఎందుకంటే మనం గ్రహించాము కాబట్టి సీక్రెట్స్ అలా ఉన్నాయి. దాన్ని గ్రహించుతూ వెళుతుంటే ఉన్నటువంటి చోట్ల ఉన్నటువంటి సీక్రెట్స్ మీకు తెలియబడతాయండి అని చెప్తాను 9వ అధ్యాయంలో. కనుక ఈ సీక్రెట్స్ అనేటువంటి మనకు తెలియబడాలంటే మనస్సు చక్కగా అది దాని యొక్క స్టేబుల్నెస్ లోను దాని యొక్క పరిపూర్ణంగా అది విచ్చుకుని ఉన్నప్పుడు చోట్ల ఉన్నటువంటి రహస్యాలు మనకు అలా దర్శనపడుతుంటాయి. అది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. The signs of behavior that our mental activity can be either subnormal, normal or supernormal. సో మన యొక్క మైండ్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఇది సబ్నార్మల్ గా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది, లేదా సూపర్ నార్మల్ గా ఉంటుంది. సో జనరల్ గా పబ్లిక్ యొక్క మైండ్ అందరిది మనం క్లాసిఫై చేసుకుంటే సబ్ నార్మల్ గా ఉంటుంది. అంటే వాడికి యావరేజ్ వాడు 10 రూపాయలకి 20 రూపాయలకి తేడా తెలియదు వాడికి. అలాంటి వాళ్ళు కొందరు ఉంటున్నారండి. 10 రూపాయలు అంటే దీన్ని 10 రూపాయలు పెట్టి ఏదో 1 కిలో వంకాయలు కొనుక్కొని తెచ్చుకోవడం అనేటువంటిది అలా కొందరు ఉంటున్నారు. ఇంకా కొందరు ఈ 10 రూపాయల యొక్క సోర్సు వీటిల్లోకి వెళ్ళేటువంటి వాడు మైండ్ కొందరు. సబ్ నార్మల్, నార్మల్, సూపర్ నార్మల్ అన్నట్టు. In the first case, you will have the idiot or the feeble-minded. In the second, you will have the intelligent average citizen, so-called manandram, whose mind is a theater or rather a cinematograph, registering anything that happens to come along. So, వీడిది నార్మల్ మైండ్ అంటే ఏమండి, వీడి మైండ్ మీద అన్ని ఇంప్రెషన్స్ అలా పడిపోతూ ఉంటాయి. ఎవడో చేద్దాం మాట్లాడితే ఫూల్ అన్నాడు అనుకోండి, ఆ ఫూల్ అన్నాడు నన్ను, ఏమిటి నేను ఎంతో కష్టపడుతున్నా కదా చెప్పడానికి, అయినా ఏంటి ఆ ఫూల్ అల్లే చెప్పావు నువ్వు అని అంటే అదే వీడి మైండ్లో అలా కంటిన్యూ అవుతుంది. అంటే ఎవడేది మాట్లాడితే అదంతా వీడి బుర్ర మీద అలా తిరిగిపోతుంది. అంటే వీడికంటూ వీడి ఓన్ థాట్ అనేటువంటిది ఉండదు అనమాట. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ పీపుల్ మైండ్. సో దానికి పైన ఉన్నటువంటిది సూపర్ నార్మల్. అండ్ ఫైనల్లీ we shall discover those rare souls whose consciousness is illuminated and whose minds record that which is hidden to the majority. With this last class, we have as yet nothing to do. They are the product of the final stages of the meditation work. So, ఈ సూపర్ నార్మల్ గా ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే వీడు హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ వీడు దర్శిస్తుంటాడు. మైండ్స్ రికార్డ్ అండ్ దట్ విచ్ ఈస్ హిడెన్ టు ద మెజారిటీ. మిగిలిన వాడు చూడడం అనేటువంటిది వీడు చూస్తూ ఉండడం అనేటువంటిది అలవాటు చేసుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ద సూపర్ నార్మల్ మైండ్. అంటే మామూలు వాడికి అక్కడ వాడికి ఏం దర్శించలేకపోయాడు, వీడు దర్శించాడు. చూసావా ఇక్కడ ఇలా చేశారు అంటాడు. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మేము
అంటే పాయింట్ వచ్చింది కాబట్టి నాన్నగారితో మేము అలా పుణ్యక్షేత్రాలు అది వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మామూలుగా ఏదో దండాలు పెట్టుకుని అలా వెళ్ళిపోతుంటే నాన్నగారు కొన్ని చూపిస్తుంటారు. ఇక్కడ చూసా ఇది ఎలా ఉంది, ఇది నేను మన ఇన్నర్ సీక్రెట్స్ రిచువల్స్ కి దానికి దీనికి లింకప్ ఇక్కడ ఇలా ఇచ్చారు చూసా అన్నట్టు అలా చూపిస్తుంటారు అంతే. దట్స్ హౌ హీ అంటే దట్ ఈస్ కాల్డ్ సూపర్ నార్మల్ మైండ్. అలా హీ అంటే వేరే వాళ్ళందరూ అక్కడ అదేం అది వైరవాడికి అది బుర్రలో అది తట్టదు, వీళ్ళకి మాత్రమే అది తట్టుతుంది. అలా ఉంటుందండి సూపర్ నార్మల్ మైండ్ అన్నది టు ద మెజారిటీ. విత్ దిస్ లాస్ట్ క్లాస్ అది సో మెడిటేషన్ వర్క్, కంటెంప్లేషన్ అండ్ ఇల్యూమినేషన్. దీన్ని అన్నారంటే మనకి నెక్స్ట్ క్లాసెస్ లో మనకి కంటెంప్లేషన్ ఇల్యూమినేషన్ అనేటువంటిది చెప్తాం. అప్పుడు మీకు వీటి మీద ఇంకా అవగాహన వస్తుందని చెప్తున్నారు. కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ హ్యావ్ డెఫినెట్ రెఫరెన్స్ టు ద మెనీ అండ్ టు ద నార్మల్. అది God reveals his purpose through the activity of the form. He does the same through the activity of the mind, which impresses in its turn the brain, attuned to receptivity. God reveals his purpose. So mind అనేటువంటిది ఇవ్వడంలో ఆయన ఏమిటంటే God reveals his purpose through the activity of the form. సో ఆయన యొక్క పర్పస్ అనేటువంటిది నిర్ణయించుకోవడానికి ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఈ సృష్టిలో ఏర్పరిచాడు. ఆయన ఫారం ఆస్పెక్ట్ ఎందుకు ఇచ్చారంటే ఆయనకు ఒక పర్పస్ ఉంది, సృష్టి చేద్దాం అనేటువంటిది ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ చేత ఆయన దీనికి ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఏర్పరిచాడని చెప్తున్నారు. He does the same through the activity of the mind, which impresses in its turn the brain. సో మైండ్ యొక్క యాక్టివిటీ అనేటువంటిది ఆయన యొక్క పర్పస్ అనేటువంటిది మైండ్ మీద పడేటట్టు అంటే మనస్సు నుంచి మన యొక్క బ్రెయిన్ మీద పడేటట్టుగా అది జరుగుతుంది మనకి. Attuned to receptivity. Later again, the mind becomes responsive to an illumination emanating from the spirit aspect, and this we will shortly consider. This approach is very close to the oriental position, which infers a mind stuff which is thrown into activity from the outer world of human affairs by the agency of the senses, by the emotions, and by other minds. This intense activity of the mind stuff has to be definitely offset through concentration and meditation if the mind is to be brought into a condition wherein it can be refocused and reoriented to another field of perception and another range of ideas. దీన్ని ఆఫ్ మైండ్ చేయాలి అంటున్నారు. ఈ మైండ్ స్టఫ్ని మనం దీన్ని మైండ్ స్టఫ్ హ్యాస్ టు బి డెఫినెట్లీ ఆఫ్సెట్. మైండ్ స్టఫ్ ఏదైతే ఉందో మనలో అంటే మనస్సు అనేటువంటిది చాలా కల్లోలంగా ఉంది. దీన్ని ఏమన్నారు అందు గురించి మాస్టర్ గారు ఏమంటారు, దీన్ని డిస్టిలేషన్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళాలి. అంటే మనం దానికి ఏమని చెప్తారు మాస్టర్ గారు, సిరా అనేటువంటిది వాడు ఐస్ని తయారు చేయడంలో నీళ్లు పెట్టాడు. నీళ్లు పెట్టినప్పుడు ఆ నీళ్లు ఐస్ గడ్డగా తయారవుతుంది. తయారైనటువంటి ఐస్ గడ్డ మీద సిరా పోసాడు అనుకోండి, దాన్ని తొలగించేసుకోవడం సులభమే. కానీ నీళ్లలోనే వాడు సిరా మనం చూసుకోకుండా ఉన్నప్పుడు వాడు సిరా పోసేసాడు, అది ఐసుగడ్డ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దాన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ చేయాలి. దాన్ని మొత్తం డిస్టిలేషన్ ప్రాసెస్ చేస్తే అది మళ్ళీ రీఓరియంటేషన్ రీఫోకసింగ్ ఆఫ్ ద న్యూ థింగ్స్ లోకి అది తయారవుతుంది మైండ్. కనుక డిస్టిలేషన్ ప్రాసెస్ మనకి జరగాలన్నమాట. దాన్నే మనకి పతంజలి యోగంగా మాస్టర్ గారు మనకి చెప్పారు మనకి. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ రీఓరియంటేషన్ అండ్ రీఫోకస్ టు అనదర్ ఫీల్డ్ ఆఫ్ పర్సెప్షన్ అండ్ అనదర్ రేంజ్ ఆఫ్ ఐడియాస్. దీన్ని అనదర్ ఫీల్డ్ ఆఫ్ పర్సెప్షన్ లో దీన్ని తీసుకెళ్ళాలి. మామూలుగా ఒక గోడ, ఒక తలుపు, ఒక ఇల్లు చూస్తే ఇది నా ఇల్లా నీ ఇల్లా, ఇది మా ఊరా మీ ఊరా, మావాడ పక్కవాడ, ఇలా ఈ దృష్టి మారాలంటే మైండ్కి దానికి డిస్టిలేషన్ ప్రాసెస్ జరగాలి. దాన్నే మనకి అది జరగాలి అంటే మనకి అభ్యాస వైరాగ్యాభ్యాం అన్నటువంటి చెప్పారు. తర్వాత తస్య వాచక ప్రణవ అన్నారు, ఈశ్వర ప్రణిధానము అని చెప్పారు. ఇవన్నీ మనకి చెప్పారు పతంజలిలో. అవన్నీ స్టెప్స్ మనం చేసుకోవడం చేత ఏమవుతుందంటే మైండ్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే రీఓరియంట్ అవుతుందన్నమాట. ఒక చక్కగా ఇప్పుడు బాగా అది పొద్దున రాత్రి అనుకోకుండా ఒక ఇండస్ట్రీలోనో ఒక కర్మాగారంలో పనిచేసాడు అదేదో మెషిన్ ఫెయిల్ అయింది. వాడు అంత పని అదంతా ముగించుకుని ఇంటికి వచ్చాడు. 2 రోజులు ఒక రోజంతానో ఏదో పట్టింది. అప్పుడు బట్టలు, వాడు ఒళ్ళు అంతా కూడా సిరాలు, ఆయిల్స్ ఇవన్నీ అంటే చాలా ఇదిగా ఉన్నాడు. అప్పుడు వాడిని ఏం చేస్తారు, వాడిని శుభ్రంగా తలస్నానం చేయించారు, శుభ్రంగా ఇచ్చేసేది బట్టలు మార్చేసి ఇచ్చేసాడు. వాడు చక్కగా మళ్ళీ ఫ్రెష్గా తయారై మళ్ళీ కొత్త వరకు వీడు టేకప్ చేయడానికి వీడు తయారై ఉన్నాడు.
సో ఆ రకంగా వీడికి ఒక డిస్టిలేషన్ ప్రాసెస్ అవసరం వీడి మైండ్కి. అది చెప్తున్నారు మనకి ఇప్పుడు ఇక్కడ. రేంజ్ ఆఫ్ ఐడియాస్ ఫర్ ది Socrates, therefore the object of the meditation is that mind should cease to register any form activity whatsoever, no matter how high an order, but should begin to register impressions emanating from that steadily manifesting factor which we call the mind of God, the universal mind. ఇక్కడ ఫ్యాక్టర్ అనేది క్యాపిటల్ రాస్తారు. చాలా అంటే చాలా ప్రతి వర్డ్ కూడా అయినా చాలా అద్భుతంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఫర్ ది Socrates అంటే ఎవడైతే డిస్టిలేషన్ ప్రాసెస్ చేసుకున్నాడో లేదా చేసుకోవడంలో వీడు ఏం చేయాలంటే వీడు ఆబ్జెక్ట్గా చూడకూడదు. ఈ ఆబ్జెక్ట్ ఈ విధంగా తయారవడానికి మూలముగా ఉన్నటువంటి దాన్ని వీడు చూడటం అంటే వీడు అభ్యాసం చేయాలి. అది అభ్యాసం చేయాలి వీడు అంతే. ప్రతిదీ అలా చూస్తున్నాడు అంటే వీడు చేస్తూ ఉండాలి. ఆ వ్యక్తిని వ్యక్తిగా చూడకండి. వ్యక్తి వెంకట్రావు నిన్నటి దాకా వాడి మీద మనకి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. వీడు మంచివాడు, వీడు చాలా స్నేహితుడు అని కొందరిని, లేదా వీడు మన మోసం ఇచ్చేవాడని, ఇలా అనేక ఐడియాస్ ఉన్నాయి. ఒక 4 రోజులు ఒక వారం రోజులు మనం ఒక ఎక్సర్సైజ్ పెట్టుకుంటాం. ఈ ఐడియాస్ అన్ని పక్కకు పెట్టేసి టోటల్గా పక్కకు పెట్టేసేసి మనం వ్యక్తిని వ్యక్తిగా చూద్దాం. ఒక వారం రోజులు మనం ఒక హోంవర్క్ లాగా పెట్టుకుందాం. వ్యక్తిని వ్యక్తి అంత. వీడు వెంకట్రావు అంటే వాడు మన నిన్నటి దాకా మనం మోసగించేసి ఉండొచ్చు, మనకి చాలా కష్టాలు పెట్టి ఉండొచ్చు, వాడు ఎటువంటి వాడైనా అవ్వచ్చు, లేదా మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నటువంటి వాడైనా అయ్యి ఉండొచ్చు. ఎవడైనా సరే ఆ ఇంప్రెషన్స్ అన్ని పక్కకు పెట్టేసేసి వ్యక్తిని వ్యక్తిగా చూద్దాం. మనం ఈ ఇంప్రెషన్స్ తీసుకుని మనం ఈ రోజు వాడితో వ్యవహరించాలి అనేటువంటి చెయ్యొద్దు. ఒక వారం రోజులు ఒక హోంవర్క్ లాగా పెట్టుకుని చూద్దామా ఇది కరెక్ట్ అయినా కాదా, అసలు ఈ విధానంలో మనం జీవించాలి అవసరమా లేదా అంటుంది. ఒక వారం రోజులు ఒక ఎక్సర్సైజ్ పెట్టుకున్నాం. వ్యక్తిని వ్యక్తిగా చూద్దాం. వాడు మాట్లాడేటువంటి మాటకి ఆ మాట అప్పుడు మాట్లాడుతున్న దానికే మనం వాల్యూ ఇస్తూ మనం మాట్లాడదాం అంతే. వాడు ఏదైనా సహాయం అడిగాడు, మనం చేయగలుగుతామా లేదా, చేయగలుగుతాం అంటే చేసి పెడదాం. వాడు మనం మోసం చేసిన వాడైనా సరే, మనని హెల్ప్ చేసిన వాడైనా సరే, ఎవడైనా సరే ఆ విషయం పక్క పెట్టాలి. ఒక వారం రోజులు మనం పక్క పెట్టేసి వాడు సహాయం అడిగాడు, మనం వాడికి సహాయం చేద్దాం. లేదా వాడు మనం ఫోన్ చేసాం, వాడు ఫోన్ ఎత్తలేదు అనుకోండి, వాడి మీద వెంటనే మనం ఇంప్రెషన్ వేసేసుకోవడం మానేద్దాం. ఈ వారం రోజులు మనం ఫోన్ ఎత్తలేదంటే వాడు చూసా నేను ఫోన్ చేసిన వాడు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి వాడి మీద ఒపీనియన్స్ మనకి ఇలాంటివన్నీ కాసేపు ఒక 1 వీక్ మనం ఒక ఎక్సర్సైజ్ లాంటిది చేసుకుని ఎవరి మీద ఎటువంటి ఇంప్రెషన్స్ లేకుండా మనం వాడితో మాట్లాడి చూద్దాం. నిజంగా ఈ విధానం బాగుంది అని మనకు అనిపిస్తే మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. లేదు సార్ అబ్బాయి చాలా కష్టంగా ఉందండి ఈ విధానం అనిపిస్తే మనం అంతైతే మానేద్దాం. అది వేరే విషయం. అట్ విల్ మన విల్లో మనకు సమస్తం చేయాలి. అంతే వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి మనం చేద్దాం అనేటువంటి దాంట్లోకి ఎప్పుడు వెళ్ళకండి. ఎవరు చెప్పినా సరే అది అట్ విల్ కరెక్ట్ గా ఉంటుంటే మనం చేద్దాం. ఒక వారం రోజులు ఒక ఎక్సర్సైజ్ లాంటిది పెట్టుకుందాం. ఎవరిని ఏ ఇంప్రెషన్స్ పెట్టుకోవద్దు. వ్యక్తిని వ్యక్తిగా చూద్దాం. అలా చూస్తూ అంటే ఒక కొత్త వ్యక్తి మనకి ఈ రోజే పరిచయం అయ్యాడు అనుకోండి, వాటితో మనం ఎలా అయితే మనం అంటే వాడి మీద ఇంప్రెషన్ ఏర్పరచుకుందా అనేటువంటి దృష్టితో మనం వాడిని చూడము. ముందు అది వాడు ఏమడుగుతున్నాడు, వాడికి మనం చేయగలుగుతామా లేదా అనేటువంటి చూస్తాం. సో అలా ఒక ఎక్సర్సైజ్ లాంటిది మన మైండ్ పెట్టుకుందాం. అదొక ఎక్సర్సైజ్. ఇంకొక ఎక్సర్సైజ్ ఏమిటంటే ఒక వస్తువులు మన చుట్టూతో ఉన్నాయి. ఒక ఇల్లు ఉంది, లేదా ఏదో మన చుట్టూతో అనేక రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. వస్తువుని ఒక వారం రోజులు మనం ఈ వస్తువు బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి ఈ పదార్థమునకు వెనుకగా ఉన్నటువంటిది ఏమిటి తత్వం, నిజంగా ఏదైనా ఉందా, ఊరిని చూడండి అంటున్నారా. ఆ వస్తువుని చూసినప్పుడు ఒక 1 వీక్ మనం ఒక ఎక్సర్సైజ్ లాగా ఒక తపస్సు లాగా మనం చేద్దాం. అంటే ఏమిటి, ఈ వస్తువు ఈ విధంగా ఎక్స్ప్రెస్ అవ్వడానికి కారణంగా ఉన్నటువంటిది ఏమిటి, నిజంగా ఏదైనా కారణం ఉందా, లేదా ఏమి కారణాలు ఏం లేవా వీటికి. సో వాటిని ఒక ఎక్సర్సైజ్ లాగా చేద్దాం. మనం ఈ ఎక్సర్సైజ్ ఈ రకంగా చేస్తుండేటికి మనం తెలియకుండా మనం ఈయన చెప్పినటువంటి ఫోల్డ్లోకి మనం వెళతాం. అంటే జస్ట్ ఒక 1 వీక్ ఒక 3 days ఒక 5 days మనం పెట్టుకోం ఈ కోర్స్. ఎందుకంటే మనం అందరం కూడా ఈ సాధన చేయాలి. ఊరినే చదువుకుంటే మనం ఉపయోగం లేదు. అందు గురించి కొద్ది రోజులు మనం చేద్దాం అన్నట్టు మనం నిర్ణయించుకున్నాం. వాడు ఏదో దీక్షను తీసుకుంటారు కదా అందరూ, అలా మనం ఇది ఒక దీక్ష తీసుకుందాం. దీక్ష తీసుకుని మనం ఈ విధానాలకు మనం కట్టుబడి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక 1 వీక్ ఇంకేమైనా మనకి ఈ 1 వీక్ లో మనం ఏదైనా క్లిష్ట డెసిషన్స్ మనం తీసుకోవడానికి ఈ సాధన అడ్డొస్తుందంటే ఆ డెసిషన్స్ పండు పోస్ట్పోన్ చేశాను. ఈ 1 వీక్ తర్వాత నేను నిర్ణయం చేస్తానండి, ఈ 1 వీక్ మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకుండా అంటే ఆ డెసిషన్స్ పోస్ట్పోన్ చేసేసి ఈ 1 వీక్ మాత్రం ఈయన చెప్తున్నటువంటి జ్వాలకులు గారు చెప్తున్నటువంటి విధానంగా మనం జీవించి మనం ప్రయత్నం చేద్దాం. దానివల్ల ఏమవుతుందంటే మనం యూనివర్సల్ మైండ్ ఆర్ ద మైండ్ ఆఫ్ గాడ్, ద యూనివర్సల్ మైండ్ లో మనం వెళ్తాం. ఈ విధానంగా అంటే మన చుట్టూతా కనబడుతున్నటువంటి వాటి యొక్క కాసెస్ మనం దర్శించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చేయడంలో ఈ వారం రోజులు మనం నిజంగా యూనివర్సల్ మైండ్ లో మనం వెళ్ళగలుగుతున్నామా లేదా,
అట్లీస్ట్ తిరుమలకి దగ్గర ఆ దారిలో మనం పడ్డామా లేదా ఇంకో వైపుగా మన ప్రయాణం వెళ్తుందా మనకు తెలుస్తుంది కదా, బోర్డు కనబడుతుంటుంది కదా, తిరుమల ఇంకా 300 కిలోమీటర్లు, ఇంకా 200 కిలోమీటర్లు అంటే దారిలో పడ్డాం, పర్వాలేదు, ఇంకో రోజుకి మనం ప్రయాణం చేసినా తిరుమల చేరగలుగుతాం. అలా మనకి మనం ఇప్పుడు చెప్పినటువంటిది మనం మన చుట్టూతో ఉండేటువంటి వాటిని మనం గమనించుకుంటూ దర్శించుకుంటూ మనం మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో మనం ఫోన్లలో మాట్లాడినా, మనం ఏది చూస్తున్నా ఏది చేస్తున్నా సరే, మన ఇంట్లో వాళ్ళని చూస్తున్నా ఈ దృశ్యతో మనం ఒక వారం రోజులు చూస్తుంటాం. వాళ్ళతో మనం చిరుబురులు లేకుండా, వాళ్ళని కోపగించుకోకుండా, వాళ్ళని ఇప్పుడే మనకు పరిచయం అయినటువంటి వ్యక్తిగా మనం వాళ్ళతోటి సహజముగా ప్రేమగా మనం మాట్లాడి చూద్దాం. అలా మనం ఇది ఒకటి చేసుకుందాము. సో దానివల్ల మనం ఏమవుతాం అంటే ఒక యూనివర్సల్ మైండ్ లోకి మనం ప్రవేశిస్తాం. దిస్ మైండ్ ఈస్ డిస్టింగ్విష్డ్ బై ఎ సెన్స్ ఆఫ్ హోల్నెస్ అండ్ ఆఫ్ సింథసిస్. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒక సింథటిక్ యాక్టివిటీలోకి మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం. The entire history of evolving humanity might be considered from the angle of this plan concept. Evolving humanity might be considered from the angle of this plan concept, and the focus of interest might be noted to be that of a growing consciousness in man of a universe. So వీడి యొక్క కాన్షియస్నెస్ ఏమవుతున్నప్పుడు యూనివర్స్ తోటి ఒకటిగా అవుతుంది, యూనివర్సల్ కాన్షియస్నెస్ వీడికి వస్తున్నారు. ఈ సాధన అనేటువంటిది ఈ రకంగా వీడు చేసుకుంటూ వస్తే, ఈ సాధన చేసుకున్నాడు వీడు యూనివర్స్ తోటి ఒకటిగా వీడు అవుతాడు. ప్లాన్ కాన్సెప్ట్ అన్నది. అండ్ ద ఫోకస్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైట్ బి నోటెడ్ టు బి దట్ ఆఫ్ ఎ గ్రోయింగ్ కాన్షియస్నెస్ ఇన్ మ్యాన్ ఆఫ్ ఎ యూనివర్స్ విచ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ లైఫ్ అండ్ ఆఫ్ డేట్. ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్, అంటే ఆ యూనివర్స్ కాన్షియస్నెస్ యొక్క రిఫ్లెక్షన్ లైఫ్ డేటీగా వస్తుంది. అండ్ ఇన్ విచ్ మ్యాన్ కైండ్ ప్లేస్ ఇట్స్ పార్ట్ ఇన్ ద గ్రేటర్ హోల్. అది సో దీని యొక్క రిఫ్లెక్షన్ గా, ఆయన ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ యొక్క రిఫ్లెక్షన్ గా ఈ సమస్తం ఇదంతా ఏర్పడుతోంది. అందులో మానవుడు తన పాత్ర ఏమిటి అనేటువంటి తను పోషిస్తున్నాడు. అది మనకి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం. ఫిషర్ calls our attention to the fact that all our faculties are founded on the mysterious and unconscious something which dominates the whole of our intellectual life, and points out the necessary for which he calls the non-rational element in the answers which we give to the complex questions of every day. His conclusions as the basic situation which man has to face in connection with thought and our progress into higher and non-rational realms are true and forceful. One way of advancing only is possible. The way is led by the intuition of minds of more than average instinctive sensitiveness. Analytical reason follows, consolidating the position and making practicable the road for the rest of mankind. The advance into the unknown begins with a hypothesis, and hypothesis is nothing but a more or less non-rational structure obtained intuitively. Once it has been set up, it is compared in all its implications with experience, so that, if possible, the hypothesis can be tested and rationalized. If possible. So, మనం జీవిస్తున్నప్పుడు మన మైండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏమంటున్నారంటే, his conclusions as to the basic situation which man has to face in connection with thought and our progress into higher and non-rational. సో మనం ఈ నాన్ రేషనల్ థింగ్ లో మనం ప్రవేశించడం అంటది మనం చేయడంలో మనకి ఒక హైపోథసిస్ అంటది, అంటే ఒక ఐడియా అంటది మనకు తడుతుంది. ఈ తట్టినటువంటి ఐడియా ఇది మనం కరెక్టా రాంగా అంటది మనం, అంటే ఈ రకంగా ఈ సాధన చేసుకుంటూ వస్తున్నప్పుడు మనకి కొన్ని చక్కగా మనకి ఐడియాస్ అనేటువంటి కొన్ని వస్తాయి. ఇవి వచ్చినటువంటి ఐడియాస్ ని ఇవి రైటా రాంగా అన్నటువంటిది చెప్పాలి అంటే నిజానికి కష్టం. ఎందుకంటే కనుక అది మనం రైటా రాంగా దేన్ని బేస్ చేసి మనం చెప్పగలుగుతాం అంటే, ఆల్రెడీ మనం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని బేస్ చేసి చెప్తాం మనం ఇది రైటా రాంగా అని. కానీ ఒక కొత్త ఊహ అనేటువంటిది మనకి ఇప్పటివరకు మనకు తట్టినటువంటి ఒక ఆలోచన మనకు తట్టినప్పుడు అది రైటా రాంగా అనేటువంటి దానికి మనం తావు ఇవ్వకుండా మనం దాన్ని ఆచరణలో మనం పెట్టినప్పుడు అది మనకి దాని యొక్క రిజల్ట్ చేత మనం తెలుసుకోవడానికి జరుగుతుంది. అయితే ఇది రిజల్ట్ అన్నటువంటిది తెలియబడటానికి ముందు అది ఒక హైపోథసిస్ గానే ఉంటుంది, ఒక ఊహగానే ఉంటుంది, అంటే అది క్రియేటివ్ ఆస్పెక్ట్ గానే ఉంటుంది అన్నమాట. కానీ అది ఎప్పుడైతే ఆచరణ పెట్టడం అన్నట్టు మనం చేసుకుంటామో అప్పుడు వీడు వాటిల్లోకి రియాన్స్ లోకి వీడు
వీడు ప్రవేశించగలుగుతాడు. అంటే ఏమిటంటే మనకి ఈ విధంగా జీవిస్తున్నప్పుడు మనం చక్కగా మన మనస్సు అనేటువంటిది పరిపూర్ణంగా ఇలా విచ్చుకొని మనకు ఉంటుంటా అన్నటువంటిది అభ్యాసం. అభ్యాసం అయినటువంటి మనస్సుకి కొన్ని చక్కగా చోట్ల ఉన్నటువంటి విషయములు చక్కగా తట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈ తట్టినటువంటిది చక్కగా వీడు దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది వీడు చేసి చూడటం అనేటువంటిది చేస్తూ ఉంటే వాడికి చోట్ల ఉన్నటువంటి ఇంకా అంతర్రహస్యాలు వీడు తెలియపడుతుంటాయి. అలా కాకుండా ఇదేదో నా ఊహ మాత్రమే అని వాడు అనుకున్నాడు అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది, అది దానిలో ఉన్నటువంటి వాడికి ఇంట్యూషన్ వీడికి వచ్చినా వీడు చేయలేకపోయాడు. ఇదే 10 ఏళ్ల తర్వాత ఎవడో చేశాడు అనుకోండి, అప్పుడే నాకు తట్టిందే, నేను ఏదో అని అనుకున్నా నేను ఇది అనేటువంటిది అంటాడు. దానికి వీడికి తట్టింది కానీ వీడు దీన్ని ఆచరణలో పెట్టుకోలేదు. వాడు ఆచరించాడు కాబట్టి వాడికి అది దాని యొక్క రిజల్ట్ వాడు చూసేటికి నిజమే నాకప్పుడు తట్టింది అంటాడు వీడికి తెలుస్తుంది. అలా చోట్లో ఉన్నటువంటి విషయాలు మనకి ఇది ఎప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయంటే కనుక మన మనస్సు చక్కగా విచ్చుకొని ఉండడం అంటే మనం అభ్యాసం చేసుకోవాలి. ఆర్ ఫౌండ్ ఆన్ ద మిస్టీరియస్ అండ్ అన్కాన్షియస్ సంథింగ్ which dominates the whole of our intellectual life. దీనివల్ల అవుతున్న mysterious and unconscious something. Our attention to the fact that all our faculties are found on the mysterious and unconscious, something which dominates the whole of our intellectual life. అంటే ఇవన్నీ అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఇంటలెక్చువల్ లైఫ్ అంటే కనుక ఈ 10 రూపాయలు తీసుకుని వస్తువు కొనుక్కోవడం లాంటిది అంత ఇంటలెక్చువల్ లైఫ్ అంటే ఈ లావాదేవీలకు సంబంధించి దీనికి బియాండ్ గా వెళ్ళినటువంటి మైండ్స్ కి ఈ విషయాలు ఇవన్నీ కూడా తడతాయి. దాన్ని ఏమన్నారంటే ఇంటలెక్చువల్ లైఫ్ విచ్ డామినేట్స్ ద హోల్ ఆఫ్ అవర్ ఇంటలెక్చువల్ లైఫ్, మిస్టీరియస్ అండ్ అన్కాన్షియస్ సంథింగ్. అది ఎప్పుడైతే వీడు జీవిస్తుంటాడో అండ్ పాయింట్స్ అవుట్ ద నెసెసరీ ఫర్ వాట్ హీ కాల్స్ ది నాన్ రేషనల్ ఎలిమెంట్ ఇన్ ద ఆన్సర్స్ విచ్ వీ గివ్ టు ద కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఆఫ్ ఎవ్రీ డే. నాన్ రేషనల్ ఎలిమెంట్ అని. సో కాంప్లెక్స్ క్వశ్చన్స్ గా మనకు ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా మనకి ఆన్సర్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయంటే వీటికి పైన ఉంటుంది. అంటే మన యొక్క రీజనింగ్ తోటి మనం ఆలోచించడానికి పైన ఉంటుంది. అంటే వాడు ఇక్కడ ఇలా మాట్లాడాడు, వీడు ఇలా మాట్లాడాడు, వాడు ఇలా చేశాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి, దీనికి పైన ఉంటుంది దానికి ఆన్సర్ చక్కగా. సో కాజెస్ లోకి వెళ్ళండి అని చెప్తారు అన్నమాట. కాజెస్ లోకి వెళితే ఇక్కడ నువ్వు మాట్లాడాలా మాట్లాడకూడదా, ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి విషయం మనకు చక్కగా తెలుస్తుంది. అందు గురించి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మిస్టీరియస్ అంటే ఆ మిస్టరీలోకి మీ మైండ్ని మీరు ప్రవేశించుకోగలిగితే కనుక అప్పుడు మీకు సమాధానాలు అనేటువంటి పైనుంచి దిగి వస్తాయి. అప్పుడు అది మాత్రం అంటే ఏది మాట్లాడాలో అది మాత్రమే మీరు మాట్లాడతారు, అదే దానికి సమాధానం ఆ క్వశ్చన్. వీడు కోపంగా మాట్లాడాడు కాబట్టి మనం కోపంగా మాట్లాడాలా లేదా మనం మౌనంగా ఉండాలా అన్నటువంటిది మనం వాడి కోపాన్ని బట్టి ఎవడికి కోపం వచ్చిందో వాడి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయడం అన్నటువంటిది కాదు. ఇక్కడ ఎలా వ్యవహరించాలనేటువంటిది ఆన్సర్స్ అనేటువంటి పైన ఉంటాయి. దానికి తగ్గట్టుగా వీడు రెస్పాండ్ అవ్వడం, వీడు చేయడం అనేటువంటిది ఉంటుంటుంది. దీని గురించి ఫర్దర్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.